వైసీపీ అధినేత జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. ప్లీనరీకి ముందే ఇతర పార్టీ నేతలను, సీనియర్లను పార్టీలోకి చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో 2 ఏళ్లు ఎన్నికలున్నప్పటికీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలోపేతం కావాలంటే సీనియర్ నేతలు, అనుభవం ఉన్న లీడర్లు అవసరమని జగన్ భావించారు. ఇప్పటి వరకు పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతలు ఇబ్బంది పడతారని ఆలోచించిన జగన్ దానిని మైండ్లో నుంచి చెరిపేశారు. సహజంగా 2 ఏళ్లు ముందుగా ప్రతిపక్ష పార్టీల్లోకి చేరే ధైర్యం ఎవరూ చెయ్యరు. ఎన్నికల సమయానికి ఎవరికి అనుకూలంగా పవనాలు వీస్తాయని భావిస్తే వారి చెంతకు వెళ్లడం సర్వసాధారణంగా రాజకీయాల్లో మనం చూస్తాం. కానీ జగన్ ఈ నెల 8వ తేదీ జరగబోయే ప్లీనరీని సవాల్గా తీసుకోవడమే కాకుండా అధికార పార్టీని ఆలోచనలో పడేయాలని చేరికలకు జగన్ ద్వారాలు తెరిచారు. విజయవాడకు చెందిన మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విష్ణుకు గతంలో టీడీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. పార్టీలో చేరితే పదవి ఇస్తామని కూడా చెప్పినా విష్ణు వినలేదు. కాంగ్రెస్ లోనే కొనసాగారు. విష్ణు రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్షే తన రాజకీయ జీవితమని విష్ణు ఇప్పటికీ నమ్ముతారు. అలాంటి విష్ణు ప్లీనరీకి ముందు పార్టీలో చేర్చుకోవడం కూడా ఎత్తుగడలో భాగమేనంటున్నారు. కేవలం మల్లాది విష్ణుతో మాత్రమే చేరికలకు జగన్ పులి స్టాప్ పెట్టదలుచుకోలేదు. మరికొందరు నేతలను ప్లీనరీలో చేర్చుకునేందుకు కూడా జగన్ ప్లాన్ చేశారని చెబుతున్నారు. వీరిలో తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన నేతలతో పాటు ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నేతలు కూడా కొందరున్నట్లు తెలుస్తుంది. వీరందరి జాబితా ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం, ఇంతవరకు గేట్లు తెరవలేదు. వలసలు పెరిగితే ఒత్తిడి పెరుగుతుందని జగన్ భావించడంతో ఇన్నాళ్లు వారి చేరికలకు కొంత విరామం ప్రకటించారు. ప్లీనరీ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీలోకి చేర్చుకోవడానికి జగన్ సిద్ధమయ్యారు. దీని ద్వారా అధికార పార్టీకి బలమైన సంకేతాలు పంపడమే కాకుండా ప్రజల్లో కూడా పార్టీ పట్ల క్రేజ్, విశ్వసనీయత పెరుగుతుందని వైసీపీ భావిస్తుంది. గతంలో వైసీపీ నుంచి వెళ్లిపోయిన నేతలు కూడా ఇప్పుడు జగన్ కు టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద జగన్ ప్లీనరీలోగానే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.